ఇందులో పచ్చడి రుబ్బు వేసుకొని ఒక వారం రోజులు బయట పెట్టుకున్నా కూడా చెక్కు చెదరకుండా ఉంటుందండి. కరివేపాకు అనేది మొత్తం ఇందులో వేసేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోకి బెల్లాన్ని కూడా చేర్చుకోవాలండి. బెల్లం చేర్చుకొని బెల్లం వేయటం వలన చాలా రుచి ఉండిద్దండి. బెల్లంలో ఐరన్ ఉండిద్ది కాబట్టి ఇంకాస్త మంచిదండి, చాలా మంచిదండి అసలు ఈ కరివేపాకు పచ్చడి. ఇట్లా బెల్లం వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా రుబ్బేసుకోవాలండి. చక్కగా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు వేసేసుకోవాలి. లైట్గా నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలండి. చాలా బాగుండిద్దండి. తాలింపు వేసి చూపిస్తా అండి. మరి పేస్టర్లే కాకుండా ఇట్లా రుబ్బేసుకుంటా అండి. మంచిగా ఉప్పు చూసేసుకొని చక్కగా ఉప్పు, తీపి, పులుపు అన్నీ కలిసి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది.